యూట్యూబ్ ఇదంటే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ బేసిక్గా దీన్ని మనం ఎడ్యుకేషన్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో న్యూస్ కోసం వాడుతూ ఉంటాం. కానీ కొంతమంది హత్యలు ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ప్రయోగిస్తున్నారు. ఇటువంటిదో ఘటన తెలుగు రాష్ట్రాల్లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో ఒక జవాన్ యూట్యూబ్లో చూసి తన భార్యని ఎలా హత్య చేయాలో చూసి నేర్చుకొని అనుకున్న ప్రకారంగానే అమలు చేశాడు. తన భార్యని హత్య చేశాడు. పెళ్ళైన 3 నెలలకే చంపేసిన ఈ జవాన్కి సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. ఇప్పుడు భార్యపై అనుమానంతో పథకం ప్రకారంగానే ఆయన యూట్యూబ్లో చూసి నేర్చుకొని దాన్ని అమలు చేసి తనని హత్య చేశాడు. భార్య పాత ప్రియుడైన ఆయనపై నేరం నెట్టేందుకు ఇందులో ప్రయత్నం చేశాడు. టెక్నికల్గా కేసును సాల్వ్ చేశారు పోలీసులు. జవాన్ జగదీష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి దీనికి సంబంధించి కాస్త లోతుగా వెళ్తే కనుక జవాన్ జగదీష్ అనే వ్యక్తి ఆయన సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాడు. సో విజయనగరం జిల్లా గజపతి నగరంలో కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆయన సొంత భార్యనే హత్య చేశాడు. అయితే గతంలో తన భార్యకి ప్రసాద్ అనే వ్యక్తితో సంబంధం ఉందనే ఒక అనుమానంతోనే కొన్ని రోజులుగా అనుమానిస్తున్నారు. కాస్త పెళ్ళయి కూడా ఆయనకి సుమారుగా 3 నెలలు కావస్తోంది. సో ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారన్న ఒక విషయంలోనే ఆయన పెళ్ళైన వెంటనే తిరిగి విధులు నిర్వహించేందుకు జవాన్గా ఆయన బార్డర్కి వెళ్తున్న సమయంలో తన భార్యని పుట్టింట్లో వదిలి వెళ్ళాడు. అయితే కొంతకాలంగా తన భార్య అనుమానిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఏ రకంగా దీని అనుమానాన్ని సరిదిద్దుకోవాలి, ఏ రకంగా సాల్వ్ చేయాలని ఒక విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించాడు. దీనికి సంబంధించి యూట్యూబ్లో ఎలా హత్య చేయాలని కూడా ఆయన దానికి సంబంధించి వీడియోలు చూసేవాడు. ఆ యూట్యూబ్లో హత్య చేయడం ఎలా అనే విషయాన్ని ఆయన చూసి దాని రకంగానే ప్రణాళిక రూపొందించాడు. సో దీంతో తన భార్యని హత్య చేసి తిరిగి దానిని తన పాత మిత్రుడు లేదా ప్రియుడైనటువంటి ప్రసాద్పై నెట్టాడు. దీనికి సంబంధించి చూస్తే కనుక తాడుతూరి అనూష జూన్ 16న రాత్రి 11 గంటల సమయంలో తన భర్త చంపినట్టుగా చూస్తున్నాం. అనంతరం గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్ తనని వేధిస్తున్నాడని చెప్పి భార్య ఫోన్ ద్వారానే తల్లిదండ్రులకి, అన్నకి, స్నేహితురాలకి, భర్తకి ఏకంగా భార్యే తనను ప్రసాద్ వేధిస్తున్నాడు, ఇందు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి తన భార్య ఫోన్ ద్వారా తాను కూడా మెసేజ్ పంపించుకున్నాడు. ఏకంగా తల్లిదండ్రులు ఈ మెసేజ్ చూడంగానే కొంత ఆందోళన చెంది ఎవరైతే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆ ఇంటి మీద దాడి చేశారు. వెంటనే అక్కడ ప్రసాద్ కుటుంబీకులు కూడా 100కి డయల్ చేయడంతో పోలీసులు వచ్చి ఈ యొక్క దాడి ఘటనను అడ్డుకున్నారు. తర్వాత ఎవరైతే అనూష అమ్మాయి ఎవరైతే భార్య ఉన్నారో తాను మరణించినట్టుగా గుర్తించిన తర్వాత పోలీసులు తన లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రసాద్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ పూర్తి అంశం వెలుగులోకి చూసిన తర్వాత ఏకంగా భర్త జగదీషే ప్రణాళికాబద్ధంగా తనని భార్యని చంపి ఆ నెపాన్ని ప్రసాద్పై మోపే ప్రయత్నం చేసినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే ఈ నెల 16న రాత్రి బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆయన వచ్చి అక్కడ భార్యను ఇంట్లో ఉంచి బయటికి రమ్మని పిలిపించి ఆయన అక్కడ ముందస్తు ప్రణాళికాబద్ధంగా నైలాన్ తాడుతోని భార్యని చంపేశాడు. సో దీనికి సంబంధించినటువంటి వార్త ప్రజలు మీరు చూస్తున్నారు. ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. యూట్యూబ్లో చూసి భార్యను చంపడం అనేది ఇది ఒక అమానుషం. ఎందుకంటే యూట్యూబ్ బేసిక్గా ఎడ్యుకేషన్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, ఇన్ఫర్మేషన్ కోసమో, న్యూస్ కోసమో చూస్తుంటాం. కానీ హత్య ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఒక జవాన్ తన భార్యని చంపేశాడు. విజయనగరం జిల్లాలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు చాలా పక్కడబందీగా పోలీస్ అధికారులు టెక్నికాలిటీని ఉపయోగించి భర్త జగదీష్ను పట్టుకున్నారు. మాట్లాడే విషయానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, యూట్యూబ్లో చూసి భార్యను చంపడం అంటే ఇది ఒక పెద్ద ఒక మిస్టరీగా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇన్ఫాక్ట్ జవాన్ కూడా కొన్ని రోజులుగా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. అనుకోకుండా సడన్గా రావడము, తన భార్యను చంపడము, ఆ నెపాన్ని ఇంకో వ్యక్తి మీద నెట్టడము అంతా కూడా చూస్తే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే గజపతి నగరం మండలం బంగారంపేట గ్రామంలో దారుణం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సిఆర్పిఎఫ్ ఎవరైతే జవాను జగదీష్ ఉన్నారో ఈ జగదీష్ అయితే మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళైతే మరణత కారణంగా పెళ్లి చేయడంతో అక్కడి నుంచి చూసుకుంటే ప్రధానంగా తనుజ అలియాస్ తనుష అనే
యువతనైతే మాత్రం ఎప్పుడు కూడా కంటిన్యూ వరుస 3 నెలల నుంచి కూడా వేధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో ప్రసాద్ అనే వ్యక్తితో ఆవిడతో అక్రమ సంబంధం ఉంది అంటే మంజీలు ఎవరైనా ఆయనతో అక్రమ సంబంధం ఉందని ఒక రకమైన అనుమానంతో క్రియేట్ చేసి ఇదే తరుణంలో చూసుకుంటే ఆయనే చంపారనే నెపంతో మాత్రం ఆయన మీద అయితే మాత్రం కేసు మళ్లించే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇంతటిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం చాకచక్యంగా ఈ యొక్క కేసుని అయితే మాత్రం తీసుకుని దీన్ని అయితే మాత్రం దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో బట్టబయలు నిజాలు ఏంటంటే యూట్యూబ్ లో ఎలా చంపాలి అనే ఎవరికీ తెలియకుండా ఎలా చంపాలి అనే వీడియోలు చూస్తూ ఈ యొక్క ఘాతుకానికి అయితే పాల్పడ్డాడు సిఆర్పిఎఫ్ జవాన్ అయితే మాత్రం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇందులో లైలాన్ తాడుతో ఆమె పేకనైతే మాత్రం బాగా రఫ్ చేసి కట్ చేసే పరిస్థితి మాత్రం కనిపించింది. ఇందులో చూసుకుంటే మళ్ళీ ఆ యొక్క ఏదైతే లైలాన్ తాడు తట్లు ఉంటాయి అవి కూడా కనిపించకుండా గౌజ్ తో మళ్ళీ వాటిని సరిచేసే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఇంతట్లో అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ అనే ఆవిడ మాజీ లెవర్ అయినటువంటి ఇంటిపై కూడా దాడికైతే వెళ్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా 16వ తేదీన రాత్రి 11 గంటలకైతే మాత్రం ఈ యొక్క ఘాతుకానికైతే మాత్రం సిఆర్పిఎఫ్ జవాన్ అయితే పాల్పడ్డాడు. అయితే ఇదంతా కూడాను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం చాకచక్యంగా ఈ కేసు అయితే ఛేదించారు. రైట్ రాజేష్, ఓవరాల్గా యూట్యూబ్లో చూసి భార్యను హత్య చేశాడు ఒక సిఆర్పిఎఫ్ జవాన్. అయితే ప్రణాళికాబద్ధంగా తన చేతికి మట్టంటకుండా భార్యను హతమార్చి ప్రణాళికాబద్ధంగా ఆయన సేవ్ అయిపోదామని చెప్పి కూడా ఊహించాడు. కానీ పోలీస్ అధికారులు ఈ యొక్క అంశాన్ని ఛేదించారు. సో ఎంత ఈజీగా అంటే ఒక మాటలో చెప్పాలంటే ముందస్తు ప్రణాళికాబద్ధంగా యూట్యూబ్లో చూసి నేర్చుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశాడు. సో తన భార్య ఉండేటువంటి గ్రామానికి వెళ్ళి తన భార్యతో వాదులాడి కేవలం 3 నెలల్లో జరిగింది వివాహమే 3 నెలల కాలంలోనే తన భార్య మాజీ ప్రియుడు ప్రసాద్తో మాట్లాడుతుందని ఒక అనుమానంతో భార్యను హతమార్చడం జరిగింది. సో తన భార్య ఉంటున్నటువంటి గ్రామానికి వెళ్ళి తనని బయటికి పిలిపించి తన యొక్క మెడకి నైలాన్ తాడును బిగించి హత్య చేశాడు. అది ఎవరికి బయటపడకుండా ఉండాలి, తన పేరు రావకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో జగదీష్ తన మాజీ ప్రియుడు ప్రసాద్ వల్లే తను చనిపోతున్నట్టుగా ఆయనే తన భార్య ఫోన్లో నుంచి భార్య తల్లిదండ్రులకి, అన్నకి, స్నేహితురాలకి, ఏకంగా తాను కూడా అంటే భర్త జగదీష్ కూడా ఆ భార్య ఫోన్ ద్వారానే మెసేజ్లు, వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేసుకున్నాడు. అయితే ఒకే సమయంలో ఈ మెసేజ్లు ఎలా వెళ్ళాయని ఒక అనుమానంతో పోలీసులు యొక్క అంశాన్ని ఛేదించి భర్తను విచారించిన తర్వాత అసలు విషయం బయటపడింది. గుట్టు రట్టయింది. జగదీష్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ ప్రియుడు ప్రసాద్ని ఇందులో నెట్టేస్తాను, సేవ్ అయిపోవాలని చెప్పి కూడా ఒక పన్నాగం పన్నాడు. ఏదేమైనా కూడా పెళ్ళైనటువంటి 3 నెలలకే భార్యని యూట్యూబ్లో చూసి హత్య చేయడం అనేది చర్చనీయాంశం అవుతోంది. పెద్ద ఎత్తున అక్కడ హాట్ టాప్గా నిలిచింది. ఇక విజయనగరం జిల్లాలో ఇది ఒక పెను సంచలనంగా మారిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే మన ప్రతినిధి కూడా మాట్లాడే ఒకసారి అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటారో కూడా చూద్దాం. వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు రాబోతు మీ ఇంటిలో చెప్తాను అలా చెప్తాను బ్లాక్మెయిల్ చేసారండి. బ్లాక్మెయిల్ చేసి చంపేసారండి. హాస్పిటల్ సెట్ అయ్యాను. ఇప్పుడు పాప చనిపోయినప్పుడు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 12 మేము అంత లెక్క ఎదుగుతానండి. ఎదిగేసి ఆ సాల్పాకు కట్టుకేసి ఇల్లు చచ్చిపోయాను, పడేసారండి. ముందు ఎవరు చూసారమ్మా? అలా అన్నయ్య చూసాడు. అబ్బాయి చూసాడు. ఎదిగి అలాగా పక్క కాల్చేస్తే అది పడుంది చంపేశాడు మా పాప. ఇంటి పేరు దుర్గా ప్రసాద్. ఎందుకమ్మా ఏం జరిగింది? ఎక్కడ పడించారు పాపనే? మా ఇంటికి మా చాలా ఉందండి బయట వాళ్ళు. అప్పుడు చంపేసి పడేశాడు. నాకు పాప బాబండి. పాప నన్ను చంపింది బాగుంది. ఆడొక్కడే కాదండి, ఇంకొక 2 ఉంటారు. ఆడొక్కడైతే చంపలేదండి. ఎవరు మొత్తం ఆడ చంపేసాను బాగుందండి. ఆడ కుటుంబం మొత్తం చావాలి సార్. మా పిల్లలకి న్యాయం జరగదు. ఇంకొక ఆడపిల్ల జీవితానికి నాశనం అవ్వకూడదు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నామండి. ఈ రోజుల్లో పిల్ల బయటికి వెళ్ళాలంటే ఇంటికి వచ్చే వరకు భయపడుతున్నాం. ఆ రోజులు పోవాలి, మంచి రోజులు రావాలి. మా పిల్లలకి న్యాయం చేయాలి. ఈ ఆడపిల్లకి కూడా ఇంక ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలాంటి వెధవలు
నిజంగా పోలీసులు అయితే వాళ్ళని చంపాలి మా కోరిక అదే. మీరు వదిలిస్తే మేము చంపుతాం, ఆడికి మేము చంపుతాం. మా కడుపు మంట ఉంది, మా ఆవేదన, మా పిల్లండి నోరాడ చిన్నప్పటి నుంచి మా చేతుల్లో పెరిగింది. ఇప్పుడు ఇంకో 2 ఉన్నారు అంటున్నారు కదమ్మా, వాళ్ళు ఉన్నోడికి లాగి పెట్టి కొడితే అప్పుడు వస్తాయి. ఈడు ఒక్కడితో పక్కా 3 చేశారు. పిల్లని అరవకుండా చేస్తారు. ఈడు ఒక్కడితో అయ్యే పని కాదు, 2 3 కంపల్సరీ పిల్లలు చేస్తారు. పిల్లైనా చంపుకుంటుందండి, ఎంత కసేదైనా అంటులు తోముకునైనా పెంచుతుంది కానీ చంపుకునే స్థితికి దిగజారు. ఏ తల్లి కూడా అలా అరకూడదు. పిల్లల్ని కాసి పెంచి వాళ్ళకి నచ్చిన సంబంధాలు చేసి పిల్లల్ని చంపుకోవడానికి మేము ఎలగొట్టుకోము. మేము ఆ ఉత్తాడు మీద ఏళ్ళముద్దలు ఉంటాయి, తీమనండి. ఇక మృతురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు, ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇదేమైనా కూడా భార్యని నైలాన్ తాడుతో బిగించి తన యొక్క చేతికి మట్టంటకుండా ఈ పూర్తి పన్నాగాను కూడా ప్రయత్నం చేశాడు సిఆర్పిఎఫ్ జవాన్ జగదీష్. కానీ దాన్ని పోలీసులు ఛేదించారు. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో వాళ్ళు ప్రజెంట్ మీడియాతో కూడా ఒకసారి మీడియాతో మాట్లాడిన అంశాలకు సంబంధించి ఆ విజువల్స్ కూడా చూద్దాం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కేసు కోసం అని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బంగారమ్మపేట విలేజ్లో 16వ తేదీ నైట్ అండి మాకు ఒక డైల్ 100 కాల్ ఒకటి వచ్చింది. ఆయన ఫోన్ చేసి మా ఇంటి మీదకి అటాక్ వచ్చారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీంని పంపించడం జరిగింది నైట్. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి తాలూకా సెల్ ఫోన్లో ఈ నా చావు కారణం అక్కడ గోవింద్ కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను రమ్మని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంతకుముందు ఆయనతో పాటు నాకు పరిచయం ఉండేది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా భర్తకి ఈ విషయం తెలిస్తే నా పరుగు పోతుందన్న ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి, అమ్మాయి తాలూకా తండ్రికి, తర్వాత అన్నయ్యకి, ఆ స్నేహితురాలకి, ఆమె భర్తకి కూడా మెసేజ్లు వెళ్ళాయి. అమ్మాయి పేరు తనూజ అండి, అనూష ఎలియాస్ తనూజ, తాడుతూరి అమ్మాయి. మ్యారేజ్ అయ్యి 3 months అయింది అమ్మాయికి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆయన దాని మీద మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద 306 ఐపీసీగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే సూసైడ్ కారణం వాళ్ళని కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఇలాగా హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే పేరెంట్స్ ఎవరు చెప్పడం లే. ఆయనేమో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, అంటే పేరెంట్స్ కాదు, ఇన్లాస్, అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళు. ఇక్కడ మాకు తెలియదండి ఎక్కడున్నాడు ఏంటి అనేది, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ రాలేదు అని. బట్ మా టవర్ లొకేషన్ తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది. బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈయన అపేర్ కాలేదు. దాంతో కాస్త సస్పిషియస్ కూడా ఆయన మీద రైజ్ అయింది. ఈలోగా ఈ విషయాలన్నీ కూడా మేము కూడా మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. టైం టు టైం మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా దర్యాప్తు చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది. ఈలోగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా నిన్న రావడం జరిగింది. పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో అది మర్డర్ అని చెప్పి, స్ట్రాంగులేషన్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇచ్చిన దాంతో దాన్నేమో మర్డర్గా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో జగదీష్, నక్కా జగదీష్ అని, నక్కా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన, ఆయన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, టీం అంతా కూడాను.
తీసుకొని ఆయన్ని ఇంటరాగేట్ చేస్తే అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది, ఏంటి మెసేజ్లు అన్నీ కూడా ఒకే టైంకి ఎట్లా వెళ్ళినాయి, ఏంటి నువ్వు ఇక్కడనే ఉండి కూడా ఎందుకు నువ్వు రాలేదు, ఆ ఊరు కూడా రాలేదు అంటే దాని మీద ఆయన ఇంటరాగేషన్లో అదే మీడియేటర్ సమక్షంలో ఆయన తెలియపరిచింది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి ఈ అమ్మాయితో పాటు పరిచయం ఉంది, కొంతకాలం ప్రేమించుకున్నారు, తర్వాత మళ్ళీ ఈయనేమో జమ్మూ కాశ్మీర్ అదే ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది, మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత అమ్మాయి ఇంకెవరినో ప్రేమించింది, ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది, తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో టచ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అబ్బాయి తాలూకా పేరెంట్స్ ఒప్పుకోకపోయేసరికి ఇవిడ వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ కాదు, లేదు అని ఉంటే నేను చనిపోతానని బెదిరించేసరికి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అదే రోజు పండుగ జరుగుతుంది, బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది. ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది, అంటే పండుగకు ముందు అక్కడ